పరమశివ తత్వం అనేది మనం రోజు లింగాలకి చేసే అభిషేకం అంతా శివ పూజ అనే పేరుతో చేస్తున్నాం. మంగళప్రదమైన పూజ అని అర్థం. రుద్ర మంత్రముల్లో అధ్యాయం అంతా కూడా రుద్రుని యొక్క భౌతిక స్వరూపాన్ని హరికేశాయం అతినే పుష్టానాపదే భవసహేచ్ఛ జగతాం తిహేతి అంటే ఆయుధం పట్టు ఉన్నవాడు, ఉపవీతం ఉన్నవాడు. ఇలాగా ఆయన భౌతిక రూపం అంతా వర్ణిస్తాం. అభిషేకం మాత్రం రూపానికి చేయకుండా లింగం మీద చేస్తాం. ఇందులో ఒక సమన్వయం ఏంటంటే పంచబ్రహ్మలలో మొదటి బ్రహ్మ అయినటువంటి సదాశివ పరశివ తత్వం ఏదైతే అదేన్ని 5గురు బ్రహ్మలో చివరి వాడైన రుద్రుడిని ఒకే మూర్తిగా భావించి చేస్తున్నాం. ఈ రుద్రుడు ఆ మొదటి బ్రహ్మయే అంటే సదాశివుడే. అందుకనే గోత్రాలు అలా చెప్తారు. నా పెళ్ళికొడుక్కి సదాశివ పరమశివ సదాశివ విష్ణు బ్రహ్మ రుద్ర పంచబ్రహ్మలు. వీరందరిలోనూ అంతర్యామిగా పరాశక్తి ఉండనే ఉంటుంది. వాళ్ళు క్రియోన్ముఖులైనప్పుడు పక్కకు వస్తుంది పరాశక్తి, వేరుగా కనబడడం కోసం. ఇంద్రాని వరుడు వారు. ఆ పరమశివుణ్ణి మనం ఋతువుగానే మనం ఆరాధన చేసి ఉన్నాం. మహాశివరాత్రి అంటే రాత్రి అంటే అంధకారం, అజ్ఞానం, అవిద్య ఇట్లాంటి అర్థాలన్నీ ఉన్నాయి. దానికి శివశబ్దం తెలిస్తే మంగళప్రదమైన రాత్రి అని వస్తుంది. అలా అంటే ఏమిటిది? మహాశబ్దం చేత ఏమిటి అంటే ఈ జగత్తుకి బ్రహ్మ సృష్టించిన ఈ పంచభూతాత్మకమైన అహంకారాదులతో మనోబుద్ధులతో సృష్టించిన ఈ సృష్టి ఆ బ్రహ్మ నుంచి మళ్ళీ బయటకు వచ్చిన రుద్రుడు ఉపసంహారం చేస్తాడు. దాన్ని నాశనం చేయడం బస్సులు తగలబెట్టడం నాటి కాదు. ఉపసంహారాన్ని కవి తెరుస్తాడు. అక్కడ అదృశ్యమైపోతుంది. బీభత్సం లేదు, అక్కడ అదృశ్యం లేదు, ఉంటుంది, కనపడడం మానేసి. ఆ తర్వాత ఒక అంధకారం. ఆ అంధకారంలో 2 మంగళప్రదమైన స్వభావాలు ఉన్నాయి. అనేక కోటి జీవరాశుల యొక్క జన్మ పరంపరలకు సుఖదుఖములకి ద్వంద్వభావములకు హేతువైనటువంటి జగత్తును ఉపసంహారం చేయడం చేత ఆ జగత్తులో ఉండే జీవకోటికి శాంతి లభించేది. రెండోది, మళ్ళీ భవిష్యత్తులో ఈ జగత్తు పునర్భవం పొందుతుంది. దానికి బీజం ఇప్పుడు ఇందులో ఉంది. గతించిన జగత్తులో ఉండే జీవకోటికి దుఃఖాంతమైంది అతడు ఉపసంహారం చేయడం చేత. అందుకని దానికి మహారాత్రి అని పేరు. చాలా చిరకాలం ఉంటుంది. అది ఇలాంటి రాత్రి కాదు. మళ్ళీ ఈ జీవకోటి మళ్ళీ సృష్టికి ఉన్ముఖమై అందులో ప్రవహించడానికి కావాల్సిన బ్రహ్మాండాన్ని సృష్టించడానికి ఒక కాలం ఆసనం అయ్యేదాకా ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే జగత్తుకి బీజం ఎక్కడ ఉంటుంది? పూర్వ జగత్తుకి ఏమో స్మృతి ఇందులో. అది స్మృతి, ఇది బీజం. ఈ 2 శుభప్రదమైనవి. ఆ మహా రాత్రి ఉన్నదే
అందరికీ శాంతిని, సుఖాన్ని ఇచ్చింది. ఎలాగా? ఎంతో శ్రమపడ్డటువంటి మనుషులు సాయంత్రం ఇంటికొచ్చి స్నానం చేసి, భోజనం చేసి సుఖనిద్ర పొందారు. ఆ సుఖనిద్ర పగలు చేసిన శ్రమను మరిపిస్తుంది. సమస్యలన్నీ మర్చిపోతాడు. కానీ తన స్వధర్మం కోసం ఉదయం నిద్ర లేస్తాడు. ఆ రాత్రికి పూర్వ సంకల్పితమైనటువంటిది కష్టనిష్ఠురాలను ఉడిగిపోయి సుఖనిద్ర పట్టడం, రేపటికి తాను కర్తవ్యానికి అటు ఉన్ముఖుడై వెళుతూ నిద్రలేస్తూ జాగ్రత్తగా ఈ రెండు శుభాలుగానే చూస్తుంది వేదాంతం. పూర్వస్ఫూర్తి భవిష్యత్తుకి ఉత్తమ కార్యక్రమానికి హేతు కావాలి. అంటే దాంట్లోంచి వివేకం పుట్టాలి. స్మృతిలోంచి వివేకము, వివేకంలోంచి కర్తవ్యము, కర్తవ్యంలోంచి క్రియాశక్తి. అందుకోసమని ఈ మధ్య నిద్రపోతున్న సమయంలో ఆ వ్యక్తి చూస్తున్న వాడికి ఉన్నాడు కానీ తనకి తాను లేడు. స్వప్నం అది కూడా తనకి విద్య అనుకుంటాడు. తిరిగి వచ్చాడు, ఆ కళ ఏమీ లేదు, అప్పుడే పోయిందంట. కాబట్టి గాఢ నిద్రలో ఏం, సుషుప్తిలో ఏమీ లేదు. అందుకని యోగ శాస్త్రంలో కూడా ఇడాపింగళ నాటులోంచి ప్రాణాన్ని తీసుకొచ్చి ఉత్క్రమణం చేసి సుషుమ్నలోంచి పైకి పంపించు. సుషుమ్న, సుషుప్తి అన్నమాట. ఈ జగత్ అనే విషయంపై నీకు సుషుప్తి అక్కడ ప్రవేశి. జగత్తు యొక్క అస్తిత్వాన్ని గురించి, అస్మిత సంబంధించిన విషయంలో నీకు సుషుప్తి నిద్రిస్తావు. అక్కడికి వెడితేనే నిద్రిస్తుంది జీవాత్మ, నిద్రిస్తుంది సుషుమ్న. ఈ విధంగా రెండు శుభములకు హేతువైనటువంటి ఆ మహారాత్రి, సుదీర్ఘమైన రాత్రి, సాక్షి మాత్రం ఒక్కడే ఉన్నాడు, ఆయన పరమేశ్వర్. ఆ రాత్రికి సాక్షి. పూర్వం ఉపసంహారం చేయబడిన జగత్తులు స్మృతి ఆయనలో ఉంది. భవిష్యత్తు జగత్తుకి సంకల్పం ఆయనలో ఉంది. తాను అంతర్ముఖుడై మౌనంగా రూపాన్ని కూడా ఉపసంహారం చేసుకుని తపస్సు చేస్తున్నాడు. కానీ ఉన్నాడు, తన రూపోపసంహారం కూడా చేసుకున్నాడు. అట్టి స్థితిని, అట్టి మహారాత్రిని, సమస్త జగత్తు యొక్క దుఃఖములను పరిసమాప్తి చేసి సుఖనిద్ర ఇచ్చినటువంటి ఆ మహారాత్రికి సాక్షిభూతుడైన ఈశ్వరుని మనం మహాశివరాత్రి నాడు ఆయన్ని ఆరాధన చేసుకుంటాం. ఇది మహాశివరాత్రి. రుద్రుడు శ్మశానవాసి అంటే ఏమిటి? శ్మశానం అంటే ఇప్పుడు మన ఊరి చివరి ఉండే శ్మశానంలో తిరుగుతాడని అర్థమా? అది అమంగళమే. చూస్తేనే గడ్డు తుడుచుకుంటాం కదా తడితో, నీళ్ళతో. దాంట్లో ఎందుకుంటాడు? మంగళప్రద సర్వమంగళాపతి అయినా. అంటే మహాశ్మశానం అంటే ఈ సృష్టి అంతా ఉపసంహారం చేయబడిన తర్వాత జీవకోటి అంతా కూడా ఉపసంహారం చేయబడిన తర్వాత ఏది మిగలనటువంటిది ఒక నిరామయమైన స్థితి ఒకటి ఉంది. ఆ స్థితిలో ఉపసంహారం చేయబడిన జీవకోటి యొక్క తానుకేదో హాని జరుగుతుందనే దుఃఖంతో జీవకోటి ఉపసంహారం చేసే సమయంలో దుఃఖాన్ని ఆశ్రయిస్తుంది. సుఖనిద్రకి వెళ్ళి బాగా నిద్రపోతాను అనుకోవడం, అనుకుంటే బాగానే ఉంది. నా ఉద్యోగం నుంచి కాసేపు తప్పుకోవడం, వ్యాపారం మూసేసి నిద్రపోవాల్సి వస్తుందని విచారపడ్డాడు అనుకో. అలాంటి దుఃఖం ఒకటి ఉపసంహార సమయంలో ఉంటుంది. కల్పాంత సంధ్యా సమయ తాండవాడంబరారంభ సారంభ సంక్షోభితాశేష భోన పెద్ద సమస్య. దానికి ఎంతో చెప్పండి. ఆ దుఃఖం వెంటనే నివృత్తి అవుతుంది. ఆయనలో కలిసిపోయిన తర్వాత ఆనంద స్వరూపుడైన ఈశ్వరతత్వంలో జగత్తు ఉపసంహారం చేయడం చేత అయ్యో మనం పోతున్నాం అనే ఆ ఉపసంహార సమయంలో ఉపసంహృతమైన జీవకోటికి క్షణికమైన దుఃఖం ఏదైతే ఉన్నదో ఆయనలో ప్రవేశించిన తర్వాత పోతుంది. ఆనంద స్వరూపుడు కాబట్టి అట్టి మహాశ్మశానానికి ఆయన కారకుడు, రక్షకుడు, సాక్షి, మృత్యు దుఃఖాన్ని మార్చేసి ఆనంద స్థితిని ఇస్తాడు. ఆ స్థితిలోనైనా ఆనందాన్ని ఇస్తాడు. మృత్యు భయానికి మృత్యుంజయ, మహామృత్యుంజయ. మహామృత్యు అంటే లోకంలో అందరికీ ఉండే మృత్యు అని అర్థం. మహామృత్యు. ఈ హోం జూం సా బీజాక్షరాలు చాలా అర్థం ఉంది. యోగ శాస్త్రం తెలిస్తే తెలుస్తుంది చాలా విషయాలు అందరూ. అట్లాంటి మహాశ్మశానం అంటే ఏమీ లేనిదని అర్థం.
ఇక్కడ మనం చూసే దానికి సంబంధం లేదు, పోలింగ్ లేదు. అది దీనికి అన్వయం చేసుకుని ఇప్పుడు పొరపాటు పడుకుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అమెరికాలో ఏదో చాలా ఆగడాలు ఘోరాలు జరుగుతూ ఉంటే ఒక వారి మతాచార్యుడు అనుకోండి, క్రైస్తవ మతాచార్యుడు టీవీలో ఉపన్యాసం చెప్పాడు. మా అమ్మాయి నాకు చూపించారా, అమెరికాలో ఇండియా నుంచి God of destruction has been brought from India to this country. Therefore, this great country of America is suffering on account of the arrival of God of destruction from India. Hindus from India are worshipping that linga, the phallus center. This is the God of destruction. So, most of the evil has entered into our society. We are committing crimes. We are suffering on account of this. So they call Shiva God of destruction. There is no destruction involved in the involution. The opposite direction of evolution is involution. The whole creation gets involved into him in a split second. There is neither destruction, nor sorrow, nor pain, nor a knowledge of what is going to happen in the mind of anybody. ఎవరికి జరగబోతున్నది తెలియదు, క్షణంలో జరిగిపోయింది. ఉపజవారం అలాగే. సైన్స్ చెప్తోంది ఈ సృష్టి పుట్టడానికి దీనికి ప్రారంభం, మొట్టమొదటి స్టేజ్ జరగడానికి ఒక సెకండ్లో 10 కోట్ల వంతు అంత క్షణంలో పుట్టిందని సైన్స్ చెప్తోంది. అది అనూహ్యం, అది అంటే క్షణం అంతే. సో ఒక మిగతా సైక్షత అని ఒకటి ఉంది, సృష్టి ఉంటుడుగాక అని కోరాను, వెంటనే చూశాను అంతే. అనుకోకుండా కనపడింది కాబట్టి సో ఒక మీద సైక్షత వెంటనే కోరడం ఏంటి కనపడింది అంటే మధ్యన విరామం లేదు. సంకల్పమే సృష్టి, సంకల్పం తర్వాత చేయడం అనేది క్రియాత్మకమైనటువంటి కాల వ్యవధి లేదు. తక్షణమే అదే క్షణంలోనే అది. అట్టి స్థితిని మనం మంగళప్రదమైనటువంటి ఎవరు ఆ కారణం, ఈ సృష్టి సృష్టి అంతా అమ్మవారు, అందులో అంతర్యామిగా అంతర్భూతంగా ఉండే సమస్త కారణం పరమేశ్వరుడు, శుద్ధ జ్ఞానస్వరూపుడు. అది మనం ఆరాధించాం. ఈ అర్థంలో మహాశివరాత్రి లాంటి శివారాధన చేసిన వారికి గొప్ప లాభం ఏంటంటే చివరి గడియలోనైనప్పటికీ కూడా సత్యం అనుభవంలోకి వస్తుంది. బుద్ధిగతమైన శాస్త్రజ్ఞానం లేని వాడికి కూడా పశుత్వం అతన్ని ఆశ్రయించినటువంటి జడత్వం ఆశ్రయించిన సామాన్యుడికి కూడా చరమదశ ఉంటుంది. ఈ జీవుడు శరీరం నుంచి విడిపోయే ఒక క్షణం ఉంటుంది. అజ్ఞానం చేత మరణ వేదన అంటారు దాన్ని. అజ్ఞానం అంటే బాధపడతాడు, 1000 తేళ్లు పుట్టినట్టు బాధపడతాడు. కానీ శివ స్మరణ చేసిన వాడికి తను పోతున్నట్టే తనకు తెలియదు. అట్లాంటి ఆనంద స్థితి, శాంత స్థితి వస్తుంది. The last moment when we depart from this world would become an easy, happy, peaceful moment. There is no pain involved. We are what? We do not want to die. We want to live in perfect peace. That is given by this God. ఈ మహాశివరాత్రి ఫలం అదొకటి. రెండవది, జీవితకాలంలో అన్ని శుభాలు మంగళాలు కోరుతాం కాబట్టి పరమేశ్వరునికి కళ్యాణం చేస్తే ఆది దంపతులు సృష్టికి ముందు వాళ్ళు ఒకరిద్దరయ్యారే, ఆ కాలాన్ని ఆ క్షణాన్ని స్మరించినట్టు అవుతుంది. కాబట్టి అది శుభప్రదం. అది స్మరణ మాత్రం చేతనే అనేది జన్మం నుంచి మనకుండే సంస్కారాలు లోపల ఉన్నాయి. అవి వాటి బీజాలు కూడా నశించిపోతాయి ఆ స్మరణ చేతనే. ఇంచేత ఒక కర్మ చేశాడు, ఆ కర్మ యొక్క ఫలం ఏదో ఒక గుణం చేత అనుభవించాడు. కర్మ యొక్క ఫలం తనలో దుఃఖ రూపంలో కానీ సుఖ రూపంలో కానీ అనుభవం వస్తుంది. అంటే సత్వగుణంలో కానీ తమో గుణంలో కానీ కర్మ యొక్క ఫలం అనుభూతం అవుతుంది. గుణములు శాశ్వతం కాబట్టి ఈ స్మృతి ఈ జీవుని ఆశ్రయించి ఉత్తరదేమో కూడా ఆడుతుంది, మధ్యలో పోదది. ఆ స్మృతిలోనే
శివస్మరణ ఎప్పుడైతే జరుగుతుందో ఈ ఉత్కృష్టమైన కాల ప్రారంభం యొక్క ఆ గడియని గురించి స్మరణ చేస్తామో, పరమేశ్వరుని ఎప్పుడు ధ్యానిస్తామో ఆ లోపల ఈ సంస్కారములు స్మృతిలోంచి నశిస్తాయి, పునర్జన్మ హేతు నశిస్తుంది. దానికి ఒక అంతరార్థం అలా గ్రహించాలి. అంటే పూర్వస్మృతి ఉంటే పునర్జన్మ, పూర్వస్మృతి నశిస్తే సంస్కార నాశనం, పునర్జన్మ హేతు నాశనం, జన్మరాహిత్యం. ఇలాగా 2-3 స్టేజెస్లో ఆ స్థితి వస్తుంది. అందుకని ఈశ్వరుని అడగాలి. జీవితకాలంలో కూడా ఈ స్మరణ చేసినప్పుడు పూర్వకర్మ సంస్కారములలోంచి వచ్చినటువంటి స్వభావం చేతనే మళ్ళీ కర్మ చేస్తున్నాం, పూర్వకర్మ ఫలం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం అనుభవించాలని చేయబోయేటువంటి పూర్వకర్మ ఫలం మన చేత అనుభవింపజేయడానికి మనం సంకల్పిస్తున్నామే ఏ కర్మ, ఆ కర్మలో పూర్వజన్మ కర్మ దోషాలు ఉంటాయి. అందుకని బుద్ధి కర్మానుసారిని మామూలుగా అంటాం. పూర్వజన్మ కర్మ ప్రేరణ చేస్తుంది, దానికి అక్కడ వెడతాడు, సుఖము దుఃఖం అనిపిస్తాడు. అలా కాక ఈ అంతఃకరణలో పూర్వ సంస్కారములకు లవలేశం ఉన్నప్పటికీ దాన్ని తొలగించి ఈశ్వరుడే ఈతడికి మార్గదర్శకుడు. ఈతడు చేసే ప్రతి కర్మ ఈశ్వర ప్రేరణతో కూడుకుని ఉంటుంది, ఈశ్వర ప్రేరితమై ఉంటుంది. ఆరాధన చేస్తాను కర్మలోంచి మళ్ళీ కర్మ పుట్టడం, ఫలం పుట్టడం కాక అది పక్కకి తొలగించబడి ఈశ్వర ప్రేరణ చేతనే కర్మలో ప్రవేశిస్తాడు. ఈ మహాఫలం తెలుసుకొని కోరాలి, అడగాలి. అడిగిన వారికి అర్థమయ్యేలాగా అనుభవం అవుతుంది, అడగని వారికి అర్థం కాకుండా అనుభవం అవుతుంది. ఫలం మాత్రం అలాగే అర్థం కాదు, విశ్లేషణ ఉండకపోవచ్చు. దాన్నే శివయేవ గురు, శివుడే గురు అని అంటున్నారు. గురుతత్వం శివతత్వమే. మహాశివరాత్రి ఎప్పుడు కూడా మన ఇంట్లో మన జీవితంతో మాత్రమే కాక మనకు కలిగిన సంతానం, వాళ్ళ సంతానం, తరతరాలు ఈ మధురమైన స్మృతి, ఈ భావం వాళ్ళలో అంతఃకరణంగా ఉండాలి. అంటే అట్టివారే నా కుటుంబంలో పుట్టాలని అర్థం. వాళ్ళే వస్తారు. మన సంస్కారం బాగుంటే దానికి అనుగుణమైన వ్యక్తులు, ఆ జీవులు వెతుక్కుంటూ మన ఇంట్లో పుడతారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళు మంచి ఇంట్లో పుట్టాలని కోరుకుని వెతుకుతూ ఉంటారు. జీవులు అన్వేషణలో ఉంటారు. మనిషి జన్మ దుర్లభం అంటారు, ఎందుకంటే వెంటనే అడగగానే దొరికే వస్తువు కాదు. మంచితోటికి వెళ్ళాలి. జీవాత్మలు ఎక్కువ సంస్కారాలు ఉంటాయి, పూర్వజన్మలు పెద్ద వాసన ఉంటుంది, పెద్ద కోరికలు ఉంటాయి. ఓ రాజు కావాలనుకున్న వాడు ఓ రాజు ఇంట్లో ఉంటాడు. ఎంతమంది రాజులు ఉంటారు? కాబట్టి ఏది కోరుకున్నా అలాంటి జన్మే రావడం సులభం కాదు. అవన్నీ కూడా శివారాధన చేత తరతరములు ఒక కుటుంబంలో యోగ్యులే వచ్చి ధర్మాచరణ చేసి పూర్వజులను ఉత్తమ లోకాలకు పంపిస్తారు. ఇంత ఫలం ఉంది. విశ్లేషణ చేస్తే, వివరిస్తే అనంత ఫలం అయితే. అందుకని సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి జాగరణ ఉండడం మన దేశంలో పూర్వం నుంచి ఉన్నది. అయితే వాళ్ళతో వాళ్ళు ఉంటారో లేదో అని భోజనం పెట్టకుండా కూర్చోబెట్టి 12 గంటల దాకా సభ చేయాలని అనుకున్నాం మేము. కాబట్టి మీ చేత ఇంతవరకు జాగరణ ఉపవాసం చేయించిన ఫలం మాకు వస్తుందని, మీ ఉపవాస ఫలం మీకు, భక్తి ఫలం మీకు. అవకాశంగా వెళ్ళి భోజనం చేసి తీసుకువెళ్ళండి ఇంటికి. అర్ధరాత్రి అవుతుంది. ఇంకా ప్రత్యేకం ఒక్కరొక్కరు వచ్చి నమస్కారం చేయడం 1 గంటన్నర అవుతుంది. అది వద్దని నేను మీ అందరికీ శుభాకాంక్షలు ముందుగా చెప్పేస్తున్నాను. మీ అందరి నమస్కారం నేనే ఇదివరకే తీసేసుకున్నాను. అన్ని ఫలాలు వారి దగ్గర నుంచి మీకు వస్తాయి. నేను కలుసుకోలేదు, అన్నం పెట్టడానికి అవకాశం దొరకలేదు అనుకోవద్దు. వెళ్ళి ఆహారం తీసుకుని శివనామం చెప్పుకుంటూ నిద్ర వచ్చేదాకా శివ 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 అనుకుంటూ నిద్ర, అదే దీక్ష అయిపోతుంది.